ఫ్రెండ్స్, మనకు ప్రతిరోజు అయితే ఒక లాంగ్ వీడియో 3 షార్ట్ వీడియోస్ వస్తే డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రజెంట్ రేషియోస్ ప్రిపోజిషన్స్ నడుస్తున్నాయి. ప్రిపోజిషన్స్ లెవెల్ 2 ఓకేనా. ప్రజెంట్ లెవెల్ 2, లెవెల్ 1 క్లాస్ కూడా ఉంది. లెవెల్ 1 క్లాస్ చూడకపోతే ఒకసారి అయితే చూడండి ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2 సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి ఓకేనా. ప్రతి సంఖ్యకు 10 కలిపినట్టయితే 10 అంట కలిపిండు. వాటి నిష్పత్తి 5:7గా మారాయి. అయితే సంఖ్యల మొత్తం కనుక్కోమన్నాడు, టోటల్ కనుక్కోమన్నాడు ఓకేనా. మారక ముందు టోటల్ ఎంత ఓకేనా. టోటల్ కనుక్కోమన్నాడు. 3:5 నిష్పత్తి ఇచ్చిండు, అది 10 కలిపితే 5:7 అయింది. సో వీటి యొక్క డిఫరెన్స్ 2 ఉంది. అదేవిధంగా కింది వాటి డిఫరెన్స్ కూడా 2 ఉంది. సో లేనప్పుడు మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఈక్వల్ అవుతాయి. ఇక్కడ మనకు వీటి కూడా 2 ఉంటాయి, ఆటోమేటిక్గా 2 అయిపోతాయి. సో ఓకేనా. ఈ 2 మనకు 10 ఇంక్రీజ్ అయింది, 10 కలిపారు ఓకేనా. ఈ 2 అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆ 2 ఇంక్రీజ్ ఎంత 10. సో 2 5s 10. మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి 3 + 5 8 ఉన్నాయి. 8 5 8 5s 40. మనకు 40 అయితే వాటి మొత్తం సంఖ్య. లేదు కలిపిన తర్వాత నిష్పత్తి కనుక్కోమంటే 12 5ల 60 అయితే అవ్వడం జరుగుతుంది. వీటి డిఫరెన్స్ చూసినా మీరు రీచెక్ చేసుకున్న +10 + 10 అయితే పెరిగింది ఓకేనా. ఈ విధంగా అయితే కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే సెకండ్ క్వశ్చన్ అయితే మనం చూద్దాం. ఏ మరియు బిల నెలవారీ ఆదాయం నిష్పత్తి 5:4 మరియు వారి ఖర్చుల నిష్పత్తి 3:2. వారిలో ప్రతి ఒక్కరూ నెలకు 6,000 పొదుపు చేస్తే ఏ యొక్క ఆదాయం ఎంత ఓకేనా. వీళ్ళంట ఒక్కొక్కరు 6,000 అయితే సేవ్ చేయడం జరుగుతుంది. ఇతను 6,000 ఇతను 6,000 అయితే సేవ్ చేయడం జరుగుతుంది ప్రతి నెల. సో వీళ్ళ యొక్క డిఫరెన్స్ కనుక్కుందాం. లేకపోతే మనం మల్టిప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దీని యొక్క డిఫరెన్స్ 1 ఉంది, దీని యొక్క డిఫరెన్స్ కూడా 1 ఉండడం జరిగింది. సో దీని డిఫరెన్స్ కూడా ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతాయి ఓకేనా. దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ 2 ఓకేనా. 6,000 మనకు ఈక్వల్ 2 పార్ట్స్, 6,000 ఈక్వల్ టు 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ 2 మూల 6 6,000 3 సున్నాలు. సో అదేవిధంగా మనకు ఎవరికి కనుక్కోమన్నాడు, ఏ యొక్క నిష్పత్తిని ఏ యొక్క ఆదాయాన్ని కనుక్కోమన్నాడు. ఏ యొక్క ఆదాయాన్ని కనుక్కోమన్నాడు. 5 పార్ట్స్ ఇంటూ 3 5 ముళ్ళ 15 15 + 3 సున్నాలు 15,000 అయితే రావడం జరుగుతుంది మా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 0.8 మరియు 0.2ల తృతీయ అనుపాతాన్ని కనుక్కోమన్నాడు. థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు థర్డ్ ప్రపోర్షన్కి ఒక సూత్రం అయితే ఉంటుంది, B²/A షార్ట్ కట్ అన్నట్టు. B²/A. సో B² అంటే ఏముంది 0.2B అనుకోండి. A = 0.8. B² అంటే 0.2 × 0.2గా రాసుకోవచ్చు ఓకేనా. 2² అంటే 2 × 2 = 4 అవుతుంది. సో ఇదే విధంగా B² అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకు A ఉన్నది 0.8 ఉన్నది. సో ఇక్కడ మనకు డాట్ డాట్ క్యాన్సల్. అదేవిధంగా మనకు 2 4 పోతుంది ఇంటూ ఇక డాట్ తీసేస్తే ఇక్కడ 10 అయింది. సో 2 2s 2 వాదులు 20 1/20. సో 1/20 మనకు 0.05గా పోతుంది. మనం నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికలు బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. వాటి నిష్పత్తి 7:5. బాయ్స్ అండ్ గర్ల్స్ 7:5 రేషియోలో ఉన్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య టోటల్ వీళ్ళిద్దరి టోటల్ విద్యార్థుల సంఖ్య 2,400 2,400. అయితే బాలికల కంటే బాలురు ఎంతమంది ఎక్కువ ఉన్నారు, గర్ల్స్ కంటే బాయ్స్ ఎంతమంది ఎక్కువ ఉన్నారు అనేది క్వశ్చన్ మనకి. సో వీటి టోటల్ ఎంత ఉన్నాయి 12 పార్ట్స్ ఉన్నాయి. 12 పార్ట్స్ = 2,400. సో మనకు దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉన్నది 2 పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. 5లోకి వెళ్ళి 7 తీసేస్తే 2 పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. 2 పార్ట్స్ మనం కనుక్కోవాలి, ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనకు 12 2ల 24 అంటే 200లో పోద్ది. మనకు 2 2లు 4 అండ్ డబుల్స్ ఉన్న 400 400 మంది ఎక్కువ అయితే ఉండడం జరిగింది ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 60 లీటర్ల మిశ్రమంలో పాలు, మిల్క్ మరియు నీరు వాటర్ ఉన్నాయి. ఎంత రేషియోలో 2:1 రేషియోలో ఉన్నాయి, నిష్పత్తిలో ఉన్నాయి. ఈ నిష్పత్తిని 1:2 రేషియోగా మార్చడానికి ఎన్ని లీటర్ల
వాటర్ అయితే కలపాలి. సో 1:2గా వాటర్ కలిపిన తర్వాత 1:2గా మారింది. ఈ 1:2 మారడానికి ఫస్ట్ టోటల్ ఎంత ఉన్నాయి, 60 లీటర్స్ ఉన్నాయి. సో 60 లీటర్స్ బై ఎంత 3, 20 లీటర్స్ అయితే పర్ 1 పార్ట్ ఉంటుంది. సో ఈ 2:1 రేషియోలో ఉంది. సో ఫస్ట్ పార్ట్ ఎంత 40 లీటర్స్ మిల్క్ ఉన్నాయి అండ్ 20 లీటర్స్ వాటర్ అయితే ఉన్నాయి. ఇవి ఏమైంది మళ్ళీ 1:2 రేషియోగా మారింది. సో ఇందులోకి ఏం తీయట్లేదు. సో మిల్క్ అదే విధంగా ఉంటాయి 40. సో ఇది 1 రేషియో అవుతుంది. ఈ 1 రేషియో డబల్ అయింది వాటర్. సో ఎన్ని లీటర్లు కలపాలి, 40 అంటే డబల్, 40కి డబల్ ఎంత 80. సో 80. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 60 లీటర్స్ అయితే ఉంది. 60 లీటర్స్ వాటర్ కలిపితే ఈ మిల్క్ అదే విధంగా ఉంటుంది. 60 లీటర్స్ వాటర్ అయితే కలపడం వల్ల 80 లీటర్స్ అయితే కావడం జరుగుతుంది. వీటి డిఫరెన్స్ 60 లీటర్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల నిష్పత్తి 4:9 అయితే వాటి యొక్క వర్గముల నిష్పత్తి ఎంత? సబ్ డూప్లికేట్ కనుక్కున్నాడు, వర్గముల నిష్పత్తి. సో సబ్ డూప్లికేట్ అంటే ఏం లేదు, మనకి ఏమేమి ఇచ్చిండో 4:9 రేషియో అయితే ఇవ్వడం జరిగింది. వీటిని స్క్వేర్ రూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, స్క్వేర్ రూట్ చేస్తే సరిపోతుంది. సో అండ్ √4 మనకు 2 అయింది, √9 మనకు 3 అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు రేషియో ఏమైంది, 2:3 రేషియో అయితే అవ్వడం జరిగింది. ఏం లేదు, రూట్ పెట్టేయండి. రూట్ పెట్టేస్తే దాన్ని మనం సింప్లిఫై చేస్తే మనకైతే 2:3 వస్తుంది. సో రూట్స్ కూడా మీరు అయితే క్యాల్కులేట్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సంచిలో ₹1, 50 పైసలు మరియు 25 పైసల నాణాలు ఉన్నాయి. నాణాలు 5:6:8 రేషియోలో ఉన్నాయి, నిష్పత్తిలో ఉన్నాయి. మొత్తం విలువ ₹210. అయితే 50 పైసల నాణాల సంఖ్యను కనుక్కోమన్నాడు. 50 పైసా యొక్క సంఖ్యను కనుక్కోమన్నాడు. ఓకేనా, ఇక్కడ మనకు చూడండి, ఇవి మనకు ఏంటి, నిష్పత్తి, నాణాల నిష్పత్తి ఎన్నెన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50 పైసలు ఎన్ని ఉన్నాయి నాణాలు, అదేవిధంగా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 25 పైసల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, ₹1 కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ రేషియో పరంగా ఇచ్చాడు. బట్ ఇక్కడ మనకు రూపీస్లో ఇవ్వడం జరిగింది. ఈ రూపీస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి వీటిని కన్వర్ట్ చేద్దాం రూపీస్లోకి. ఓకేనా, 1:5 6/6 1/2 8 1/4. ఎందుకంటే ఇది 100 పైసా అవుతుంది, 50 పైసా అవుతుంది, 25 పైసా అవుతుంది, ఇది 101 అవుతుంది, ఇది 1/2 అవుతుంది, ఇది మనకి 1/4గా రాసుకోవచ్చు. ఓకేనా, సో 4 2 2 3 5. సో ఏమవుతుంది ఇప్పుడు ఈ టోటల్ 10 పార్ట్స్ ఈక్వల్ టు 210 అండ్ 1 పార్ట్ ఈక్వల్ టు 21. ఓకేనా, 1 పార్ట్ ఈక్వల్ 21. మనకి ఎన్ని పార్ట్స్ అడిగాడు, 3 పార్ట్స్ కావాలి. 3 పార్ట్స్. ఓకేనా, ఈ 3 పార్ట్స్ ఎన్ని రూపాయలు ఉన్నాయి, 3 × 21 63 రూపీస్ ఉన్నాయి. మనకు 61 రూపీ డివైడెడ్ బై 50గా చేస్తే 250 పైసా 1 రూపీ అవుతుంది. కాబట్టి ఇంటూ 2 మనకి 126 కాయిన్స్ అయితే ఉండడం జరిగింది. 50 కాయిన్స్ అయితే. ఓకేనా, 126 బి ఆన్సర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, జై హింద్.